క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ ఆర్ఆర్ రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ మరొక మ్యాచ్ కి దూరం కాబోతున్నాడు. తాజాగా సంజు ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రాజస్థాన్ యాజమాన్యం ఒక కీలక ప్రకటన చేసింది. సంజు శాంసన్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్ కోసం బెంగళూరు వెళ్లడం లేదని పేర్కొంది. అయితే సంజు త్వరలోనే జట్టుతో కలుస్తాడని స్పష్టం చేసింది. సంజు శాంసన్ లేకపోవడంతో రాజస్థాన్ టాప్ ఆర్డర్ బలహీనపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీజన్లో సంజు అద్భుతంగా రాణిస్తున్నాడు. 7 మ్యాచ్ల్లో 37 యావరేజ్, 143 స్ట్రైక్ రేట్తో 224 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక సంజు శాంసన్ గాయపడడంతో అతని స్థానంలో ఎంట్రీ ఇచ్చిన 14 ఏళ్ల పిల్లాడు వైభవ్ అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ యంగ్ ప్లేయర్ 20 బంతులు ఎదుర్కొని 3 సిక్స్లు 2 ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఇక సంజు గైర్హాజరీతో ఆర్ఆర్ పగ్గాలు చేపట్టిన రియాన్ పరాగ్ పర్వాలేదనిపిస్తున్నాడు. లక్నోతో జరిగినటువంటి మ్యాచ్లో పరాగ్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. 39 పరుగులతో బ్యాటింగ్ పరంగానూ సక్సెస్ అయ్యాడు. ఈ మ్యాచ్లో లక్నో 2 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ పరాగ్ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. కాగా రియాన్ పరాగ్ ఇప్పటి వరకు కూడా 4 మ్యాచ్ల్లో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో ఆర్ఆర్ 1 మ్యాచ్లో గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మరి 24న ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో పరాగ్ సారథ్యంలో ఆర్ఆర్ ఎలా రాణిస్తుందో చూడాలి.